నమస్తే, వెల్కమ్ టు వీఫెన్ న్యూస్. అప్డేట్స్ చూద్దాం. జనగాం జిల్లా దేవరపురం మండలానికి చెందిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు. గతంలో పార్టీ నుంచి సస్పెన్షన్లకు గురైన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ గా విజయం సాధించారు. అనంతరం గాంధీ భవన్ లో ఎమ్మెల్యే అశ్విని రెడ్డితో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సూచించారు. తెలంగాణ హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్ నేతృత్వంలో వాహన యాజమానులు నిరసన చేపట్టారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల బిల్లుల విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2017 నుంచి 2026 వరకు కార్ల అద్దెలను పెంచడంతో పాటు డీజిల్ ధరలకు అనుగుణంగా బిల్లులు సవరించాలని కోరారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్పాక నియోజకవర్గం అశోపురం మండలం రామచంద్రపురం గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి వరి పంటలు పండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ బూరెడ్డి స్వాతి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ముత్యాలమ్మ అమ్మవారికి అభిషేకం చేశారు. గ్రామ మహిళలు కోలాటం ఆడుతూ భక్తి గీతాలు ఆలపించారు. అలాగే కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. కొంచెం సైడ్ ఇవ్వండి అమ్మా. ఒకరు పోసినాకంటే ఒకరు పోయండి మెల్లగా. కొంచెం పక్క ఎరండి, కొద్ది పక్క ఎరితే వీడియో తీయడానికి సైడ్ ఉండండి. సైడ్ ఉంటే వీడియో తీసుకుంటాం. అది తాకగల చూసుకోండి. సైడ్ కట్టిపోయేది కదా లాగి ఒక సైడ్ లాగు కిందలో తట్టుతుంది. దాని చుట్టూరా శైలు అది పాతదే కట్టింది, దానికి కట్టింది.
వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జిన్నారం సర్కిల్ కార్యాలయం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది కిట్, ఆర్టికల్స్ ను పరిశీలించారు. కేసులకు సంబంధించిన వాహనాలను సకాలంలో కోర్టులో డిపాజిట్ చేయాలని, అన్క్లెయిమ్డ్ వాహనాలను వేలం ద్వారా తొలగించాలని ఆదేశించారు. जनरल सैल्यूट सलाम चस నాకు ఎట్లా తెలుస్తుంది మీరు చెప్తారు 6 ఉంది 6 ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది నమస్తే, వెల్కమ్ టు వీఫెన్ న్యూస్. అప్డేట్స్ చూద్దాం. జనగాం జిల్లా దేవరపురం మండలానికి చెందిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు. గతంలో పార్టీ నుంచి సస్పెన్షన్లకు గురైన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా విజయం సాధించారు. అనంతరం గాంధీ భవన్లో ఎమ్మెల్యే అశ్విని రెడ్డితో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు పనులను రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నటువంటి యాతాలకుంట టన్నెల్ను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టు విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. టన్నెల్ నిర్మాణ పురోగతి, పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. थैंक यू सर ओके 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 విద్యార్థులకు ఇచ్చిన హోంవర్క్ పై తలెత్తిన వివాదంపై సౌజోన్ డీసీపీ కార్యకిరణ్ ప్రభాకర్ స్పందించారు. సంబంధిత తరగతిలో 25 మంది విద్యార్థులు 24 మంది ముస్లిం, 1 హిందూ విద్యార్థి ఉన్నారని తెలియజేశారు. ఇలాంటి హోంవర్క్ ఇవ్వడం విద్యా పాఠశాల విధానాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఘటనపై ఉపాధ్యాయురాలిని యాజమాన్యం తొలగించిందని, తల్లిదండ్రులు కూడా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలియజేశారు. In Saidabad police station limit, in Success School, there was an incident which came to our police notice, in which we got to know that in second class student, there were almost 25 students in second class in this Success School. In this school, one lady teacher who wrote in the homework that everyone has to read Kalma. So
out of these 25 students, all were the Muslim students only, but one Hindu student was there. So it was a complete violation of the education policy as well as the school policy that she wrote that all students should read Kalma. Accordingly, the parents came in evening to the also. We have put the proper bandobast here, and all people are supporting also, including the parents as well as the school management, school teachers. So already the action has been taken in this thing, and the school teacher has been terminated. So I expect that all people should do the cooperation. They should not spread any kind of Hindu-Muslim hatredness or any kind of communalism. From the police side also, we monitor the proper situation. Let me tell you that as a DCP Charminar zone, please do not entertain any kind of rumors. Already all people from the school management, parents, everyone is on the same side. There is nothing. And from the police side, we will give the proper briefing. So please focus on and please trust on only the officer's statement only. కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 400 మంది మహిళా భక్తులు కోలాటాలు భజనలతో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ సారే సమర్పించారు. గ్రామస్తులు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. ఆషాఢచారి భారతదేశంలో ఉన్న హిందూ బంధువులందరికీ ఈ ఆషాఢ మాసంలో మన మాతృమూర్తులైన మన దైవాలైన ఈ యొక్క తల్లులకు అందరికీ కూడా హిందూ బంధువులందరూ ఈ రోజు నుంచి మొదలు. ముంబైలో కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కృష్ణా జిల్లా పామిడిమొక్కల మండలంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ఉపాధ్యక్షుడు కాకర్ల నాని ఆధ్వర్యంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, జడ్పీటీసీ కోనపరెడ్డి సుబ్బారావుతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ప్రార్థించారు. నాలుగేళ్లుగా న్యూమోనియా, దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స అందజేశారు. ఫ్లెక్సిబుల్ బ్రోంకోస్కోపీ ద్వారా ఊపిరితిత్తులో ఇరుక్కున్న దంతం, డెంటల్ ఫిక్సర్ను శస్త్రచికిత్స లేకుండా తొలగించారు. సిటీ స్కాన్ ఆధారంగా చికిత్స చేసిన వైద్యులు ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా నియంత్రించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నారు. పెద్దవాళ్ళలో యూజువల్గా రేరు. ఇంతకుముందు ఇలాంటి కేసెస్ లవంగం కొంతమంది నోట్లో పెట్టుకొని
బేస్గా ఇది నిమోనియా అనుకొని ట్రీట్ చేసి ఫారెన్ బాడీ బయటపడడం అనేది ఈ పర్టికులర్ కేసులో యూనిక్ థింగ్. ఇంకోటి ఆ నిమోనియా కూడా హీల్ అవ్వకపోవడం కారణం అడ్డుకున్న పన్ను వల్ల. తీసిన తర్వాత అది రికవర్ అవ్వడం జరిగింది. హీలింగ్ కూడా ఉందని నాకు చెప్పారు. నాకు ఎప్పటికీ కూడా ఆ పన్ను లోపలికి ఇరుక్కుపోయిందని నాకు అనుమానం అని 2-3 సార్లు చెప్పడం జరిగింది. అంటే హీ హ్యాడ్ దట్ గట్ ఫీలింగ్, ఆ పన్ను వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆ విషయం ముందు కూడా హీ ఎక్స్ప్రెస్డ్. 2 సార్లు సిటీ స్కాన్ కూడా జరిగింది, కానీ దే కుడెంట్ ఐడెంటిఫై ద ఫారెన్ బాడీ. అదేదో తెమ్మడ మ్యూకస్ ప్లగ్ అని అనుకున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ యశస్విని. నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో జూలై 11th రోజు మా దగ్గర సత్యం గారు రావటం జరిగింది. ఖమ్మం నుంచి వచ్చారు. ఆయన 4 years నుంచి దగ్గు, ఆయాసం, పెళ్లికూతులతోటి సఫర్ అవుతూ ఉన్నారు. నిమోనియా, టీబీకి సంబంధించిన ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా నిమోనియా అనేది ఇంప్రూవ్ కాలేదు. మేము సిటీ స్కాన్ చేస్తే ఆయనకి పన్ను అనేది లంగ్స్లో ఇరుక్కుపోయింది అనేది తెలిసింది. ఆయన కూడా 4 years బ్యాక్ లాంటిది కూడా తీసాము. ఆల్మోస్ట్ 6 centimeter సైజులో ఉంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మెడికల్ హాస్పిటల్స్ ప్లాట్ఫామ్ వల్ల మేము పేషెంట్కి ఈ పర్టికులర్ రేర్ కేస్ అండ్ ఫారెన్ బాడీ తీసినందుకు ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో జూలై 10th ఫస్ట్ టైం వచ్చారు. ఆ రోజు సిటీ స్కాన్ చేయడం వల్ల పన్ను ఇరుక్కు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.